హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మీతో నేను మైసూర్ బోండా రెసిపీని షేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ వీడియోలో నేను మైసూర్ బోండా కోసం మైదా పిండి అస్సలు వాడటం లేదు. మనలో చాలామందికి మైసూర్ బోండా అంటే భలే ఇష్టం ఉంటుంది. కాకపోతే అందులో మైదా వాడతారని వెనక్కి తగ్గుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ చింతే లేదండి. ఎందుకంటే ఈ రెసిపీలో నేను అచ్చం గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేస్తే పచ్చివాసన వస్తుందనే డౌట్ ఉండొచ్చు. బట్ అలా కాకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ మైసూర్ బోండా. అచ్చం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా మైదా పిండితో ఎలా చేస్తామో అలాగే వస్తుంది. హెల్దీగా తినేసేయచ్చు అనమాట. మరిక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో మైసూర్ బోండా ఎలా చేసుకోవచ్చు, అందులోకి క్విక్ అండ్ ఈజీ చట్నీ కూడా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఫస్ట్ అయితే నేను క్విక్ అండ్ ఈజీగా చేసుకునే చట్నీ రెసిపీ చూపించేస్తాను. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పు వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయండి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చిన్న ముక్క అల్లం ముక్కని కూడా వేసుకుని నూనెలో కొద్దిగా వేయించాలి వీటిని. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, అలాగే కొద్దిగా చింతపండు, ఎక్కువ పట్టదు, జస్ట్ చిన్న ముక్క చింతపండు సరిపోతుంది. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి నీళ్లు ఎంతైతే అవసరమో అన్ని నీళ్లు పోసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. చట్నీ కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ చట్నీకి తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని కూడా వేసి బాగా వేయించేసి చట్నీలో కలిపేసేసేయండి. అంతే, బోండాలోకి సూపర్ ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ కాకుండా ఇంకా డిఫరెంట్ చట్నీస్ మైసూర్ బోండాతో ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మైసూర్ బోండా కోసం పిండిని కలుపుకుందాం. పిండిని కలుపుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 5 నిమిషాల పాటు అస్సలు రంగు మారకుండా కొద్దిగా పిండి వెచ్చబడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మీరు మైసూర్ బోండాలు చేసేటప్పుడు పచ్చివాసన లేకుండా రుచిగా కమ్మగా ఉంటాయన్నమాట. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు తీసేసుకోండి. ఇందులోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మైసూర్ బోండా క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. సో బియ్యం పిండితో పాటుగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగు కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ కలుపుకోవాలి. మజ్జిగ అనేది కొంచెం థిక్గా ఉండేటట్టుగా చూసుకోండి. పిండిని మీరు ముందే పల్చగా కలిపేస్తే కనుక తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం కోసం మీరు కావాలి అంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మజ్జిగ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత కనీసం 5 నిమిషాలైనా చేత్తో కానీ లేదా విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మనకి బోండాలు అనేవి రౌండ్గా లోపల గుల్లగా వస్తాయన్నమాట. వీటన్నిటిని కూడా పిండి వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. అప్పుడైతే మనకి పిండి త్వరగా పులుస్తుందన్నమాట. దానివల్ల మైసూర్ బోండా అనేది కరెక్ట్ షేప్లో రౌండ్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే పిండి కొంచెం నానిన తర్వాత పలుచబడుతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 1 గంట అయినా నానబెట్టుకోండి. లేదు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవగానే ఈ బోండా వేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నైట్ పిండిని ఇలా కలిపేసుకుని గంట లేదా 2 గంటల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకోవచ్చు. 1 గంట పాటు ఇలా నానబెట్టుకున్న తర్వాత పిండి అనేది కొంచెం పులుస్తుంది అనమాట. ఇలా పులిసిన పిండితో మనం ఇక బోండాలు వేసేసుకోవచ్చండి. అయితే పిండి నానిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ పిండిని అసలు కలపకూడదండి. ఎలా ఉందో అలాగే పక్క నుంచి సైడ్ నుంచి పిండి తీసుకుంటూ బోండాలు వేసేసుకోవాలి. మీరు పిండిని గనక మళ్ళీ తిరిగి కలిపినట్లయితే లోపల ఎయిర్ గ్యాప్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, బోండాలు స్పంజీగా రావు.
ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ పిండిని సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతిని వాటర్లో తడుపుకుంటూ స్లోగా ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఎన్నైతే నూనెలో పడతాయో అన్ని మైసూర్ బోండాల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా ఈవెన్గా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ తిరిగి ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇలా అన్ని మైసూర్ బోండాల్ని వేయించేసుకుని మనం తయారు చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ మైసూర్ బోండాని మనం హెల్తీగా తినొచ్చు అనమాట. మైదా పిండితో భయమే లేదు. అండ్ ఈ బోండాలు ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. ఎన్ని బోండాలు కావాలి అంటే అన్ని బోండాలు, వారంలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. సో మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ మైసూర్ బోండా రెసిపీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.